జన్మదిన శుభాకాంక్షలు. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నిది, మన అందరివాడు. వెంకటగిరి రాజకీయ చరిత్రలో 3 సార్లు విజయ దుందుబి మ్రోగించిన ఒకే ఒక్కడు మా ప్రీతమ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ దాసరి బ్రదర్స్, దాసరి ప్రభాకర్ నాయుడు, దాసరి రాజగోపాల్ నాయుడు, దాసరి కృష్ణమ్మ నాయుడు, భైరవరం, బాలయపల్లి మండలం, తిరుపతి జిల్లా. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఇవాళ మన ఉన్నత న్యాయస్థానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు కేసుల యొక్క రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో మన గౌరవ వెంకటగిరి జడ్జి గారి ఆధ్వర్యంలో లాయర్లు, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంటు ఈ యొక్క సమాజంలో అవేర్నెస్ తేవాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క విషయం ఏంటంటే, కోర్టులలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులు జరుగుతున్న వాళ్ళకి ఈ యొక్క ఎమ్మెల్యేసి లోక్ అదాలత్ ద్వారా రాజీ కాన్ చేసుకుంటే ఈజీగా రాజీ మార్గంలో అవుతుంది. క్షణిక ఆవేశాలతో కేసులు అయినట్వి, సివిల్ కేసులు అయితేనేమి, ఈ యొక్క క్రిమినల్ కేసులు అయితేనేమి, ఈరోజు మన రాష్ట్ర లెవెల్, సుప్రీంకోర్టు లెవెల్లో లోక్ అదాలత్ అనే కార్యక్రమాన్ని ప్రతి కోర్టులో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్క పీపుల్ రాజీ మార్గాన్ని, వారికున్న కేసుల్ని ఎవరైతే ఫిర్యాదుదారు ఉంటారో, ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళిద్దరు కానీ కలుసుకొని వస్తే ఆ యొక్క కోర్టులోకి వస్తే రాజీ మార్గం చేసుకోవచ్చిన కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మధ్యవర్తిత్వం రాజీ మార్గమే రాజమార్గం అనే మార్గాన్ని మనకు చూపించడం జరిగింది. దానికి మన జడ్జి గారు వెంకటగిరి జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి నా సహచర న్యాయవాదులకు, ప్రింట్ మీడియా వారికి, పోలీసు వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. మన రాజేష్ చెప్పినట్లుగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పబ్లిక్ ఉపయోగించుకోవాలి, లిటిగెంట్ పబ్లిక్. ఎందుకంటే క్షణిక ఆవేశాలకు పోయి ఆస్తులు పోగొట్టుకొని పెద్ద కోటీశ్వర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు అడగదినే స్థాయికి వచ్చింది కేవలం ఈ కేసుల వల్లే. మనం చాలా చూసాం. ఇవన్నీ అనుభవంగా తీసుకొని ఎటువంటి ఆవేశాలకి పోకుండా ఆల్రెడీ కోర్టులో కేసుల్లో క్రిమినల్ కానీ సివిల్ కేసులు కానీ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా సరే దాన్ని ఒకే రోజున రాజీ మార్గం ద్వారా కేసులు తీపించుకొని ప్రశాంతంగా ఉండేదానికి మార్గం ఏర్పడింది. దీన్ని లిటిగెంట్ పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ అందరి సమక్షంలో మీ ప్రెస్ వారు కూడా దాన్ని అడ్వర్టైజ్ చేసి ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా లిటిగెంట్ పబ్లిక్ అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇక కేసులు పెట్టేదానికి కూడా పోలీస్ స్టేషన్కి పోయే ముందు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో చర్చించి మధ్యవర్తం చేయించుకొని అసలు ఎఫ్ఐఆర్లే రిజిస్టర్ అవ్వకుండా కోర్టులో కేసులే వేయకుండా ఉండేదానికి కూడా ఇప్పుడు మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ కేసులు ఉన్నటివి తీపించుకోవడం, కేసులు కాకుండా ఉండడానికి కూడా పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం చేసుకోవడం మంచి కార్యక్రమం అని చెప్పి ఉన్నత న్యాయస్థానం వారు పిలుపునిస్తే, ఆ న్యాయస్థానం వారు ఇచ్చిన పిలుపు మేరకు మా జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపాము. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ, మీ మీడియా వాళ్ళు, పబ్లిక్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ప్రశాంత జీవనం గడిపేదానికోసం, వాళ్ళ దినదినాభివృద్ధి చెందాలంటే ఈ కేసులు అన్ని రకాల ఆటంకాలు కలిగిస్తాయి, అన్ని రకాల ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి ఉన్న కేసులను తొలగించుకోవడానికి, కొత్తగా కేసులు పెట్టకుండా మధ్యవర్తిత్వం చేపించుకోవడానికి లాయర్లను కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కోర్టులో మీరు వచ్చి ఏ రూపాయి ఖర్చు లేకుండా, దీనికి ఎలాంటి వ్యయము లేకుండా వచ్చి మీరు దీన్ని రాజీ చేసుకునేదానికి కానీ, కేసులు పెట్టకుండా మధ్యవర్తిత్వం చేసుకునేదానికి కానీ మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన జడ్జి గారికి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మన భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, అలాగే
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారి ఆదేశాల మేరకు మీడియేషన్ అనేదాన్ని ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ మీడియేషన్ అంటే ఏంటంటే మధ్యవర్తిత్వం, స్వచ్ఛంద మధ్యవర్తిత్వం అని అంటారు. ఈ స్వచ్ఛంద మధ్యవర్తిత్వం అనే కాన్సెప్ట్ని 2023 సంవత్సరం నుంచి మన భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మధ్యవర్తిత్వంలో ఒక మీడియేటర్స్కి అది పనిగా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్ సెంటర్స్ని నెలకొల్పి ఆ మీడియేషన్ సెంటర్లో ప్రతి ఒక్క లిటిగెంట్ పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క ప్రాబ్లాన్ని తెలియజేసుకుంటే వాళ్ళ యొక్క కోరిక మేరకు, వారి యొక్క అగ్రిమెంట్ మేరకు వాళ్ళ యొక్క విధానాన్ని పరిశీలించి ఆ తర్వాత వాళ్ళకున్న వకీల్ ద్వారా వాళ్ళకున్న లీగల్ స్టాండ్ ఏంది అనేది కూడా తెలుసుకొని వాళ్ళకి మధ్యవర్తిత్వం ద్వారా ఒక అగ్రిమెంట్ అనేది చేసి గౌరవ జడ్జి గారికి పంపుతారు. గౌరవ జడ్జి గారు దాన్ని పరిష్కారం చేసి ఫైనలైజ్ చేసి దానికి ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి పరిష్కారాన్ని ఒక మంచి మార్గంలో చూపించి దాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పీస్ఫుల్గా జీవించే దానికోసం ఈ మీడియేషన్ సెంటర్ను పెట్టారు. ఈ మీడియేషన్ సెంటర్లో భాగంగా వెంకటగిరిలో రాంప్రసాద్ అనే నేను, అనుపమ, ఆర్ వాసు వీళ్ళని మీడియేషన్ సెంటర్లో మీడియేటర్గా ట్రైనింగ్ ఇచ్చి చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మన గౌరవ జడ్జి గారు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఏ సమస్యలైనా కానీ మీడియేషన్ సెంటర్కి వచ్చి తమ పరిష్కారాన్ని స్వచ్ఛందంగా వెళ్ళబుచ్చుకుంటే మీడియేషన్ సెంటర్లో ఎల్లవేళలా పనిచేస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై హింద్. ఈ ర్యాలీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక జడ్జి గారికి, అలాగే లాయర్లందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్ఐస్, అలాగే మా సిబ్బంది, పోలీస్ సిబ్బందికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇది పురాతన కాలంలో రచ్చబండ అనే ఒక గ్రామంలో, ప్రతి గ్రామంలో రచ్చబండ అనేటువంటి ఒక వేదిక ఉండేది. ప్రతి చిన్న విషయాలకు కూడా, ఏ రకమైనటువంటి విషయాలకు కూడా పోలీస్ స్టేషన్కి, కోర్టుకి దాకా వెళ్ళేవాళ్ళు కాదు అప్పట్లో. వాళ్ళందరికీ కూడా ఆ రచ్చబండలో ఆ గ్రామ పెద్దలు నలుగురు ఆడ కూర్చొని ఇరువైపులా ఉన్నటువంటి వారిని ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేసేవాళ్ళు. అదే రచ్చబండ కార్యక్రమం అనమాట, చర్చా వేదిక. అక్కడ పరిష్కారం అనేది జరుగుతూ ఉండేది. అంటే కోర్టుల్లో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా రచ్చబండ ఏరియాలో జరుగుతూ ఉండేవి అనమాట. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. కేసులు అనేది నమోదయ్యేవి కాదు. కోర్టులో కూడా చాలా తక్కువగా ఉండేవి కేసులు. కానీ రాను రాను జనం పెరిగిపోయినారు. అలాగే వాళ్ళల్లో వివాదాలు కూడా పెరిగిపోయినాయి. స్వార్థం పెరిగిపోయింది. ఇగోలు ఎక్కువైపోయినాయి. పక్క నుంచి అదే గ్రామంలో, అదే కమ్యూనిటీలో పక్కన వాడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడితే ఆ రకమైనటువంటి చూసి ఆనందించేటువంటి మనస్తత్వం పెరిగిపోయింది. అందువల్ల అది అర్థం చేసుకొని వాళ్ళకి చిన్నగా ఏదో ఒకటి వాళ్ళ మధ్య రేకెత్తిస్తే ఆ అన్నదమ్ములు, సొంతం అన్నదమ్ములు, సొంతం అక్క చెల్లెళ్ళు, సొంతం మామ అల్లుళ్ళు, అట్లా భార్య భర్తలు, వీళ్ళ మధ్యలో వివాదాలు పెరిగి అవి కొట్లాడదాకా వచ్చి పరిష్కారం చేసుకోని విధంగా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దాకా రావటం, పోలీస్ స్టేషన్ నుంచి మేము కోర్టుకి సబ్మిట్ చేయటం, కోర్టుల్లో సంవత్సరాల పాటు వాళ్ళు తిరగటం. ఈ పరిష్కారం కాకుండా ఒక కేసుకి మరో కేసు, ఒక కేసుకి మరో కేసు, అట్లా ఒక్కొక్క చిన్న విషయాన్ని ఇంకో రూపంలో వాళ్ళు పరిష్కారం చేసుకోకుండా కేసుల మీద కేసులు, ఒక్కొక్కళ్ళు 4-5 కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, విలువైనటువంటి కాలాన్ని, అలాగే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళు అలసిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే రాజీ మార్గం, రాజమార్గం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదన్నా కేసులు అయితే అది పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ పోయితే వాళ్ళకి నిద్ర పట్టదు. అదే ఆలోచనలో ఉంటారు. అలాగే ఉండేసి మానసికంగాను, శారీరకంగాను అలసిపోతారు. ఆర్థికంగా కూడా నష్టపోతారు. దానివల్ల లేనిపోయిన వాళ్ళకి
దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. దానివల్ల ఏ రకమైన మనశ్శాంతిగా నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోండి, పరిష్కారం చేసుకోండి, ప్రశాంతంగా జీవనం సాగించాలా, ఏ రకమైన వివాదాలు లేకుండా మీరంతా మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జడ్జి గారికి ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ 1 వీక్ మీడియేషన్ ప్రోగ్రామ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ప్రస్తుత కాలంలో కోర్టుల పైన చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. మీకు అందరికీ తెలుసు కాబట్టి కేసులు ఒక చిన్న విషయానికి 4 కేసులు, వీళ్ళు 2 కేసులు, 4 కేసులు అట్లా పెట్టుకోవడం, కేసులు పెరిగిపోవడం, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కోర్టుల్లో కేసెస్ చాలా వరకు పోయి జడ్జెస్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇది చిన్న కోర్టులనే కాదు, సుప్రీంకోర్టులో కూడా చూశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 33 జడ్జీలు ఉన్నారు. అక్కడ పెండెన్సీ చూస్తే ల్యాక్స్లో ఉంది. సో 33 జడ్జీలు 1 లక్ష కేసుల్ని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిన్న కోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో చూశారంటే కేసెస్ ల్యాక్సెస్లో ఉంది. మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో చూసుకున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం 2 లక్షలు 3 లక్షల కేసులు ఉంది. కానీ జడ్జెస్ సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్లు కానీ లోకల్ జడ్జెస్ కానీ అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఇప్పుడు కొనియాడుతున్నాం. ఇప్పుడు ఇట్లా చూశారంటే ట్రైనింగ్ మీడియేటర్స్ని జడ్జెసే కాదు అడ్వకేట్స్ని కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ ఈ మీడియేటర్స్ ఉంటారు. ఈ సమస్యగా లిటిగెంట్స్ ఎప్పుడైనా వాళ్ళు కోర్టులో ఒక పిటిషన్ ఇచ్చి లేదా కోర్టే కూడా సొంతంగా ఆ కేసెస్ని మీడియేషన్కి రెఫర్ చేయొచ్చు. మీడియేటర్ వాళ్ళతో మాట్లాడతారు. అక్కడ చెప్పబడిన రెండు పక్షాల్లో వాళ్ళు చెప్పిన మీడియేటర్ చెప్పిన ఏ విషయం కానీ సీక్రెట్గా పెట్టుకోబడుతుంది. దాన్ని కోర్టులో కేసు నడిపేటప్పుడు దాన్ని దృష్టిలో తీసుకురారు. అది ఎల్లప్పుడూ కూడా సీక్రెట్గానే నిలిచిపోతుంది. కేసు పరిష్కరించారా లేదన్న విషయం మాత్రమే ఒకవేళ పరిష్కరించి ఇద్దరు పార్టీలు ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే వాటిని మాత్రం రాసుకొని కోర్టుకి పంపించడం జరుగుతుంది. కేసు కోర్టులో తొందరగా పరిష్కారం చేయబడుతుంది.